సంగారెడ్డి పట్టణం 35వ వార్డులో కాంగ్రెస్ నాయకులు జగన్, చిత్తారి యాదగిరి సమక్షంలో 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి నరసమ్మ ప్రసాద్ అభ్యర్థిని గెలుపు కోసం టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి చెందిన యువకులు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, కూన సంతోష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. తొందరగా ఫాస్ట్ దా ఫాస్ట్ చలో రైట్. గ్రూప్ ఫోటో వస్తుంది మళ్ళా ఫోటో తీద్దాం రైట్. రైట్ రైట్ రైట్. అరే పోరా నేను చెప్తాను. సంగారెడ్డి పుర ప్రముఖులందరికీ కూడా నమస్కరిస్తూ, మరి సంగారెడ్డిలో 38 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మరి డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే 38 వార్డులలో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకున్న అభ్యర్థిని గెలిపియండి. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే మరి తిరుగులేని ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అన్నీ కూడా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఏ విషయం ఉన్నా మాకు చెప్పండి. మీ గల్లీలో కానీ మీ ఏరియాలో ఎక్కడున్నా కానీ చెప్పండి, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాం. ఇప్పటికే ఆల్రెడీ ఫండ్స్ వచ్చినాయి హెచ్ఎండి కింద. ఎవరో ఏదో చెప్పుకుంటున్నారు, చేతగాని వాళ్ళు ఏవైనా మాట్లాడతారు. ఏమంటే ఎంగిలి ఇస్తరాకు అయిపోయింది, ఎగిరెగిరిపోతుందని బాధపడుతున్నారేమో వాళ్ళు. కానీ ఈరోజు నిండుగా ఉన్న ఇస్తరాకు, వడ్డించిన ఇస్తరాకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మీరందరు దయచేసి ఎక్కడ కూడా ఏ మాటలు చెప్పినా విని మోసపోకండి. 10 ఏళ్ళు మోసపోయినాం. 10 ఏళ్ళ ముందు అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వమే రోడ్లు కానీ మోరీలు కానీ ఏది చేసినా చేసి చూపించిన సత్తా కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. తప్పకుండా అన్నీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ చేస్తున్న పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మనకున్నది. దయచేసి చీకటి మాటల్లో మరి చిల్లర మాటలు వినకండి. విని మళ్ళీ మోసపోతే మీ చేతుల ద్వారా మీ గల్లి పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఏది ఏమున్నా జగ్గారెడ్డి గారు కూడా పని చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా నా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ములు అందరికీ కూడా విన్నపం ఏదంటే, ఎవరైనా ఇల్లు లేకపోయినా స్థలం ఉంటే స్థలం ఉన్న దగ్గరనే కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తుంది. మరి మీ గల్లీలో ఎన్ని శాంక్షన్ అయినాయో అన్నిటికన్నా ఇంకా కూడా 16 శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా ఎవరైనా స్థలం ఉంటే ఏంటంటే కొన్ని అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదో ఇస్తామంటే ఇవ్వలేదు, వీళ్ళు కూడా అట్లనే చేస్తారేమో. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఆ బిల్లులు వస్తాయా లేవని అపోహ ఉన్నది. దయచేసి అపోహలు వద్దు, ఆలోచన చెయ్యండి. తప్పకుండా ఏ విధంగా బిల్లులు ఇవ్వాలి, బేస్మెంట్కి కానీ మరి లెంటల్ కానీ స్లాబ్ కానీ కలర్ కానీ ఒక్కొక్క పని చేస్తూ వాటి బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రం అంతా ఇస్తుంది, మన సంగారెడ్డి కాదు, రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది. నమ్మండి. ఇండ్ల స్థలం లేని వాళ్ళకు కూడా మొన్న మీరు అందరూ వచ్చిండ్రో రాలేదో సోమార్ పంగట్లో మరి మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆడ స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది. మాట ఇచ్చిండ్రు జగ్గారెడ్డి గారు. తప్పకుండా మన చుట్టుపక్కల ఉన్న స్థలం చూసి మీ అందరికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని తెలియజేస్తున్నా. ఎవరో ఏవో చెప్తే కూడా నమ్మకండి.
చేసే వాళ్ళని నమ్మండి. పాలిచ్చే బలం ఇప్పుడు ఏది ఉంది, ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ. దయచేసి మీరందరూ కూడా సుఖంగా ఉండాలి. రేషన్ కార్డు ఇంకెవరికైనా రాకున్నా